అవును, ఇందాక అలంకరణ కోసం ఏమన్నావు? అలంకరణ విషయంలో మాత్రం నా వాదనే కరెక్ట్. ఏంట్రా నీ వాదన? కొంతమంది స్త్రీలు అలంకరణ తీసేయడం వలన అన్ని జనులు అది చూసి విధవరాల్లా తయారయ్యారని ఆశించుకుంటున్నారు. అన్ని స్త్రీలైతే ప్రభుని నమ్ముకుంటే వాళ్ళు కూడా అలాగే తీసేయలేమో అని చర్చికి రావడం లేదు. ముందు వీటికి సమాధానం చెప్పరా? అలంకరణ తీసేసిన విధవరాలను ఎవరినైనా నువ్వు చూసావా? అలా చూస్తావేంట్రా? అలంకరణ తీసేస్తే విధవరాల్లా ఉన్నారంటున్నావు కదా, చెప్పు. విధవరాలు బొట్టు తప్ప అన్నీ పెట్టుకుంటున్నారా? ఓం శాంతి లాంటి కొన్ని సమూహాల్లో స్త్రీలు అలంకరించుకోరు. వాళ్ళని మిగతా హిందువులు ఏమైనా అసహించుకుంటున్నారా? వాళ్ళు సభలకు వెళ్ళడం మానేస్తున్నారా? చెప్పు. ఇవన్నీ ప్రభు దగ్గరికి రావడం ఇష్టం లేని వాళ్ళు చెప్పే సాకులే తప్ప ఇందులో వాస్తవం లేదురా. అలంకరణకు వ్యతిరేకంగా బోధిస్తున్నందుకు చర్చికి రావటం మానేస్తున్నారా? త్రాగుడు వ్యభిచారం కూడా తప్పని బోధిస్తున్నందుకు చాలామంది చర్చికి రావడం లేదు. అలా అని త్రాగమని వ్యభిచరించమని బోధిద్దామా? ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా వాక్యాన్ని అంతటినీ సంఘానికి బోధించాలి. త్రాగుడు వ్యభిచారం వేరు, అవి తప్పని వాక్యం చెప్తుంది. కానీ అలంకరణకు ఎప్పుడూ వాక్యం సపోర్టే కానీ వ్యతిరేకం కాదు. సపోర్టా? ఎస్. దేవుడు అలంకరణకి వ్యతిరేక అయితే పువ్వుల్ని బంగారాన్ని ఎందుకు సృష్టించాడు? మట్టి రాళ్ళు దేవుడే చేశాడు, మనం వాటిని ఎందుకు తినడం లేదు? ఏంట్రా సిల్లీగా మాట్లాడుతున్నావు? వాటిని మనం ఎందుకు తింటాంరా? వాటి పర్పస్ వేరు. పూలు బంగారం పర్పస్ కూడా వేరు. పూలను చెట్లకు అలంకారంగా, బంగారాన్ని లోహంగా చేశాడు. మెడిసిన్లోను, శాటిలైట్స్ తయారీలోను, కంప్యూటర్లో వాడే చిప్లోను, గ్లాస్ మేకింగ్లోను ఇలా వేరువేరు పర్పస్లకు బంగారం ఉపయోగపడుతుంది.